నా పేరు రవి. నేను శ్రావణికి ఓన్ బ్రదర్ అవుతాను, నా సిస్టరు. సో ఆమె మా శ్రావణి 21 తారీఖు రోజు గురువారం రోజు మధ్యాహ్నం మార్నింగ్ టైంలో పిల్లలకు స్కూల్కు పంపించేసి ఇంటికి వచ్చేసింది. తర్వాత మధ్యాహ్నం నుంచి హస్బెండ్ శ్రీశైలం ఫోన్ చేసి ఇట్లా సోమశీలకి వెళ్దాము రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడనమాట. సో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి 21 తారీఖు రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచి ఆమెను తీసుకెళ్ళి ఇక్కడ పెద్ద కొత్తపల్లి దగ్గరలో ఉన్న మారేడుదిన్నె ఆ ఏరియాలో చంపడం జరిగిందనమాట. అంటే ఆ రోజే చంపేశాడు గురువారం రోజు. గురువారం రోజే చంపేశాడు. గురువారం రోజు సాయంత్రం నుంచి చెల్లెల పిల్లలు స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ లేదు అంకుల్ అని చెప్పేసి కింద ఓనర్ వాళ్ళకి చెప్పారనమాట. సో ఓనర్ సార్ ఉండి మా నాన్న నంబర్ ఉంటే మా నాన్నకు కాల్ చేశారు. మా నాన్నకు కాల్ చేసి ఇట్లా మీ పాప లేదు, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటేను, సరే సార్ నేను ఒకసారి మా అబ్బాయికి చెప్తాను, మా పాపకి లైన్లోకి తీసుకుంటాను అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము కాల్ చేసాము, కానీ నాట్ రీచబుల్. అయితే మేము మళ్ళీ మా నాన్న నాకు కాల్ చేశాడు. ఏమైందంటే ఇట్లా చెల్లెలు లేదంట, పిల్లలు ఏడుస్తున్నారు అంటే మళ్ళీ ఓనర్ని రిక్వెస్ట్ చేస్తే ఓనర్ అంకుల్ వేరే ఒక అమ్మాయిని అరేంజ్ చేసి ఇక్కడనే పక్కన ఉండేట అమ్మాయిని పై పడుకో, కొంచెం పిల్లలు భయపడుతున్నారు అని చెప్పినందుకు ఆయన ఆ రోజు రాత్రికి ఆ పిల్లల్ని కాపాడింది. గురువారం రోజు ఇది సార్ ఇన్సిడెంట్ జరిగింది. శుక్రవారం రోజు మధ్యాహ్నం టైంలో ఆన్లైన్లోకి వచ్చింది, చెల్లెలు మొబైల్ నంబరు ఆన్లైన్లోకి వచ్చింది వాట్సాప్లో. ఏదో నాకు లొకేషన్ ఏదో షేర్ చేసింది మొత్తానికి. బట్ వాడు అప్పటికే అది చూసి డిలీట్ చేసేసాడు. బట్ నేను చూసుకోలేదు, నేను ఆన్లైన్లో ఉన్నా. నాకు ఏదో మెసేజ్ పెట్టింది, సంథింగ్ వాయిస్ మెసేజ్ పెట్టిందా, లొకేషన్ షేర్ చేసిందా ఏమో నాకు తెలియదు. నేను చూసే లోపల అది డిలీట్ అయిపోయింది. మీన్స్ వాడు అప్పటికి ఆ అమ్మాయి పెట్టిన దాన్ని చూసి డిలీట్ చేసి ఉంచుంటాడు. మళ్ళీ చెల్లి కాల్ మీరా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను, వాయిస్ రికార్డ్ పెట్టాను. రామ్మ పిల్లలు ఏడుస్తున్నారు, ఎక్కడున్నావు, ఏందమ్మా రామ్మ అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను. అట్లీస్ట్ చూసుకోకపోయినా వింటేనన్నా ఏమైనా ఇదవుతుందేమో, కరుగుతుందేమో అని చెప్పేసి. ఆమె ఎక్కడుందో తెలియదు కదండి. సో 24th సాటర్డే రోజు కూడా మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చింది మధ్యాహ్నం. అంటే డైలీ ఆ మిస్ అయిన రోజు నుంచి మళ్ళమలత రోజు డైలీ మధ్యాహ్నం ఆన్లైన్లోకి వస్తుంది పోతుంది. సో ఆమెనేమో 24th మిస్ అయింది. 24th ఈవినింగ్ టైంలో ఆ అబ్బాయికి శ్రీశైలంకి కాల్ చేస్తే ఏమో నాకు కూడా తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. రా బావా ఇద్దరం కలిసి వెతుకుదాం అని చెప్పాను. 25th మళ్ళీ అంటే శుక్రవారం రోజు ఇంకా రాలేదు, ఏంది బావా ఏమైంది, హైదరాబాద్లోనే ఉన్నా అంటే హైదరాబాద్లోనే ఉన్నా, నాకు ఒక అమౌంట్ వేసేది ఉంది, వేయలేదు వాడు, నేను వస్తా అని చెప్పేసి అంటున్నాడు. నీ దగ్గర అమౌంట్ లేవా అంటే లేవా అన్నాడు. సరే నేను అమౌంట్ ఇస్తాను, నువ్వు రా అని చెప్పాను. అయినా కూడా వద్దులే వాడు ఇస్తాడు కానీ నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 3:30కు ఫోన్ చేస్తే, ఫ్రైడే రోజే మిస్ అయిన మరుసటి రోజు ఫోన్ చేస్తేనే వస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక తర్వాత నుంచి వాన్ ఫోన్ కూడా ఆఫ్లో ఉంచాడా ఏమో తెలియదు కానీ కలవట్లేదు, వాన్ మొబైల్ నెంబర్ కలవట్లేదు. ఇక వానికి ఎంత ట్రై చేసినా ఇదంతా కాదని మాకు వాని మీదనే డౌట్ వచ్చింది. మేము ఈడ 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. మా పాప ఇట్లా మిస్ అయ్యింది, పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చింది, ఈరోజు సాయంత్రం నుంచే లేదు, మధ్యాహ్నం నుంచి లేదు అని చెప్పేసి ఇది చేశారనమాట. సో మాకేంటంటే నిన్న మళ్ళీ సాటర్డే రోజు నైట్ నాకు కాల్ వచ్చింది ఇక్కడ పెద్ద కొత్తపల్లి పిఎస్ నుంచి. నేను ఇట్లా ఎస్ఐ సార్ నుంచి కాల్ వచ్చింది. ఎవరండి అంటే శ్రావణి ఏమవ్వాలి మీకు అని చెప్పేసి అన్నారు డైరెక్ట్గా. అంటే మా పాప మిస్ అయింది కాబట్టి ఇక ఆమె గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి టక్కున మా చెల్లెలు సార్ అని చెప్పాను. ఈ శ్రీశైలం ఏం కావాలి అంటే బావ సార్ అని చెప్పాను. ఇక వీడు ఆ అమ్మాయిని ఇక్కడ మారేడుదిన్నె అని చెప్పేసి ప్లేస్ ఉంది, అడవి ప్రాంతము, ఆ అమ్మాయిని మర్డర్ చేశాడు. వచ్చి ఈడ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు, మర్డర్ చేసిన అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు, మరి మీరు ఏడున్నారు అంటే మీరు ఏడ ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నా సార్ నేను నిర్మల్లో ఉన్నా, సరే వస్తా అని చెప్పేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా రాత్రే రావడం జరిగింది అనమాట. నిన్న సండే నిన్న పోలీస్ వాళ్ళను ఇక్కడ సార్ వాళ్ళతోనే మాట్లాడించాం, అక్కడ పోలీస్ వాళ్ళని ఇక్కడ 2 టౌన్లో మాట్లాడిస్తే ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అమ్మాయిని వీడు మర్డర్ చేశాడు, వీడు కూర్చున్నాడంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం కదా ఇక్కడ నుంచి సార్ వాళ్ళు కేసు ఫైల్ చేసి ఇక్కడ నుంచి సిఐ సార్, ఎస్ఐ సార్, ఏఎస్ఐ మేడం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర అక్కడి నుంచి ఆ పోలీస్ వాళ్ళు ఈ పోలీస్ వాళ్ళు కలిసి కాంటాక్ట్ అయ్యి మేము అక్కడ ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ప్లేస్ ఎలా ఉందంటే వాడు
మెయిన్ రోడ్ నుంచి ఒకటి సబ్ సర్వీస్ రోడ్ ఉంది. ఆ సర్వీస్ రోడ్ నుంచి మళ్ళీ కాలినడక ఉందన్నమాట. దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మొత్తం చెట్ల పొదలతో కూడి ఉంది. అక్కడ చంపేసిన, ఇక్కడ చంపేసిన అని చెప్పేసి చూపెట్టిండు. దేంతో రా, ఏం చేసినావు, ఏంది ఏం కదంటే, ఈ ఏదో మార్కెట్ ఉంది హైదరాబాద్లో, మెయిన్ మార్కెట్ ఎర్రగడ్డ మార్కెట్లో నేను చాకు కొనుక్కున్నా. ఇక తీసుకొని వచ్చిన, ఇక్కడ ఇది చేసిన, ఆమె గొంతుకు చున్నీ జుట్టేసిన, ఈ పొత్తి కడుపులో పొడిచిన, ఫస్ట్ ఇక్కడ పొడిచిన, ఛాతీలో పొడిచిన, తర్వాత కన్నుకు పొడిచిన, ఆ తర్వాత ఈ గొంతు మొత్తం సరం కోసిన సార్ అని చెప్పేసి చెప్పిండు. సో ఆ టైంలో ఇట్లా పెళ్ళి అయితే జరిగింది. 2015లో ఒక పాప పుట్టింది. తర్వాత 2019లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వీనికి అనుమానాలు స్టార్ట్ అయినాయి ఈ అమ్మాయి మీద. నువ్వు ఎవరికన్నా ఇది చేస్తున్నావా, ఏంది అది ఇది అని చెప్పేసి, ఏంది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇది చేశాడనమాట. ఏదో పనికి వెళ్ళిండు, పుల్లు తాగేసి ఇంటికాడికి వచ్చి మా చెల్లెల్ని కొట్టడం స్టార్ట్ చేసిండు. నా ముందర మా చెల్లెల్ని కొట్టడం వల్ల ఎందుకు కొడుతున్నావు ఏంటి అని చెప్పేసి అడిగితే, నువ్వెందుకు వచ్చినావు రా భయ్ అడగనికి, ఎవరు నువ్వు అది అని చెప్పేసి నా మీద ఇట్లా మొబైల్ ఫోన్ తీసుకొని కొడితే ఈ కన్ను మీద ఇక్కడ తాకిందనమాట. సో నాకు కూడా. సో ఆ టైంలో నేను మా చెల్లెల్ని, వీడింత సైకో ఉన్నాడని చెప్పేసి ఆ టైంలో మా చెల్లెల్ని వాళ్ళ దగ్గర నుంచి మా పేరెంట్స్ దగ్గరికి, మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో మేము కోరుకుంటున్నాం అంటే, ఆమెను అంత కిరాతకంగా దారుణంగా హత్య చేసి నువ్వు ఇది చేసినావు కదా, నా చెల్లెలకి న్యాయం జరగాలి సార్. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, 11 ఇయర్స్ పాప, 6 ఇయర్స్ బాబు. వాళ్ళని మీడియా ముందుకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, చిన్నపిల్లల్ని. సో ఈవెన్ ఏంటంటే, నేను మీడియా మిత్రులకు కోరుకుంటున్నది ఒక్కటే, చేతులు జోడించి నా చెల్లెలకి న్యాయం జరగాలి. ఆ పిల్లల ఫ్యూచర్, వాళ్ళ చదువు, వాళ్ళ పోషణ ఏంటనేది మాకు తెలియదు. ఇప్పుడు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కాదు, కానీ ఇన్ ఫ్యూచర్లో మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఎన్ని ఉన్నాయి కదా సార్, మేము చూసుకుంటాము. బట్ ఆ పిల్లలకి ఏదైనా న్యాయం జరగాలి కంపల్సరీ. ఆమెను చంపేసిన విధానము మామూలుగా లేదు సార్. మేము ఫైనల్గా అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయినాము, ఆమె ముఖాన్ని కూడా చూసుకోలేకపోయినాము. అంటే అంత దారుణమైన పొజిషన్లో డీకంపోజ్ అయిపోయింది బాడీ. సో అట్లాంటి అవకాశం కూడా మాకు కల్పించలేదు దేవుడు కూడా. సో పోలీస్ శాఖ వారిని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ అబ్బాయిని బాగా అంటే కఠినంగా శిక్షించి వానికి శిక్ష పడాలి సార్, కంపల్సరీ లైఫ్ వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి, ఇన్ ఫ్యూచర్లో వాడు ఒకవేళ బై మిస్టేక్లో వాడు బయటికి వచ్చినా సరే, బెయిల్ మీద బయటికి వచ్చినా, మా ఫ్యామిలీకి ప్రాణగండం ఉంది. మా చెల్లె పిల్లలకు కూడా ఉన్నారు కదా, ఆ పిల్లల్ని కూడా వాడు ఏమైనా చేస్తాడని మేము ఇది చేస్తున్నాం.